రాఘవ్ చెద్దా రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్. ఒక సాధారణ సీఏ ఉద్యోగి నుంచి రాజ్యసభ సభ్యుడిగా అతని ప్రస్థానం నిజంగా చాలా స్ఫూర్తిదాయకం. 2012లో ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించినప్పటి నుంచి రాఘవ్ చెద్దా ఇప్పటి వరకు ఆ పార్టీ కష్టసుఖాల్లో తోడుగా ఉన్నాడు. అట్లాంటి వ్యక్తిని ఒకేసారి రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి తొలగించడమే కాకుండా అతనికి మైక్ ఇవ్వద్దు అని చెప్పి రాజ్యసభ చైర్మన్కి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి లేఖ వెళ్ళింది. ఏం జరిగి ఉండొచ్చు, అసలు ఎందుకు రాఘవ్ చెద్దాని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి తీసేసిర్రు? అంతేకాకుండా డిప్యూటీ పదవి ఫ్లోర్ లీడర్ని మార్చడం అనేది పార్టీ సొంత నిర్ణయం, కానీ అతనికి రాఘవ్ చెద్దాకి మైక్ ఇవ్వద్దు అని చెప్పి రాజ్యసభ చైర్మన్కి లేఖ రాయడం అనేది అతని మీద తీసుకోబోయే ఒక తీవ్రమైన చర్యకి ప్రతిబింబమే కదా. మరి ఎందుకు రాఘవ్ చెద్దా మీద ఇంత కఠినమైన నిర్ణయం తీసుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ? రాఘవ్ చెద్దా ఈ పార్లమెంట్ సెషన్స్లో బాగా ప్రాచుర్యం పొందిండు. దానికి కారణాలు లేకపోలేదు. ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళు ఏ విషయంలోనైతే సఫర్ అవుతుర్రో అట్లాంటి సమస్యల్ని రాజ్యసభ వేదికగా ప్రస్తావించిండు. అతనికి విపరీతమైన టైం దొరికింది. సాధారణంగా ఏ ఎంపీకి కూడా పార్లమెంట్లో ఇంత టైం దొరకదు, కానీ రాఘవ్ చెద్దాకి టైం దొరకడానికి కారణం ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఉండడం. అంటే ఒక సాధారణ ఎంపీతో పోలిస్తే ఏదైనా పార్టీకి, అంటే ఒక పార్టీ పార్లమెంటరీ పక్ష నేతకి ఎక్కువ సమయం దొరుకుతుంది కాబట్టి ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని రాఘవ్ చెద్దా మధ్యతరగతి ప్రజలు దేని మీదనైతే సఫర్ అవుతున్నారో ఆ సమస్యల్ని పార్లమెంట్లో ప్రస్తావించిండు. దాంతో జనాలకి బాగా కనెక్ట్ అయిపోయిండు. జనం వాహ్వా అన్నారు, అద్భుతమైన పాయింట్లు మాట్లాడుతున్నారు అన్నారు. వాస్తవానికి అవన్నీ మనం నిత్య జీవితంలో సఫర్ అయ్యే సమస్యలే. గిగ్ వర్కర్ల సమస్యలు కానీ, ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్న లోపాలు కానీ, అట్లాగే టెలికాం కంపెనీల దోపిడీ గురించి కానీ అతను మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయినాయి. అంతేకాదు జనాలకు కనెక్ట్ అయినాయి. వాస్తవానికి ఆమ్ ఆద్మీ పార్టీకి లోక్సభలో 3 ఎంపీలు ఉన్నారు, రాజ్యసభలో 10 మంది ఎంపీలు ఉన్నారు. ఈ 3 లోక్సభ ఎంపీలు పంజాబ్ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిగతా 10 మంది రాజ్యసభ ఎంపీల్లో పంజాబ్ నుంచి 7, అట్లనే ఢిల్లీ నుంచి 3 ఉన్నారు. పంజాబ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళలో రాఘవ్ చెద్దా, అశోక్ మిట్టల్, సంజీవ్ అరోరా, హర్భజన్ సింగ్, సందీప్ పాఠక్, విక్రమ్జిత్ సింగ్ సాహ్ని, బల్బీర్ సింగ్ సిచేవాల్, వీళ్ళు 7 పంజాబ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అట్లనే ఢిల్లీ నుంచి సంజయ్ సింగ్, నారాయణ్ దాస్ గుప్తా, స్వాతి మాలివాల్, వీళ్ళు 3 ఢిల్లీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తారు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున. వీళ్ళలో ఢిల్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సంజయ్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభకి ఫ్లోర్ లీడర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ రాఘవ్ చెద్దా. ఇప్పుడు ఈ రాఘవ్ చెద్దా విషయంలోనే మార్పులు జరిగినాయి. అసలు రాఘవ్ చెద్దా ఎవరు? రాఘవ్ చెద్దా ఢిల్లీకి చెందిన వ్యక్తి. సీఏ చేసి డెలాయిట్ లాంటి కంపెనీల్లో పనిచేసి వచ్చిండు. 2012లో ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించినప్పటి నుంచి అదే పార్టీలో ఉన్నాడు. అంతేకాదు 2020లో ఢిల్లీలోని రాజేందర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎంపికైండు. ఆ తర్వాత 2022 పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో ఇతనికి పంజాబ్ ఇన్ఛార్జిగా పార్టీ అధిష్టానం బాధ్యతలు అప్పచెప్పింది. అక్కడ విజయ దుందుబి మోగించింది ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో. దాంతో ఇమీడియట్గా 2022లో ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయించి ఆమ్ ఆద్మీ పార్టీ ఇతన్ని రాజ్యసభకి పంపించింది పంజాబ్ నుంచే. అంతేకాదు దేశంలో రాజ్యసభ ఎంపీల్లో అత్యంత పిన్న వయస్కుడైన ఎంపీగా కూడా రాఘవ్ చెద్దా పేరు సంపాదించుకున్నాడు. 2023 సెప్టెంబర్లో సినీ నటి పరిణీతి చోప్రాని పెళ్లి కూడా చేసుకున్నాడు. వీళ్ళకి నీర్ అనే ఒక కుమారుడు కూడా కలిగిండు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద్వారా యంగ్ గ్లోబల్ లీడర్గా పేరు సంపాదించుకున్నాడు. అంతేకాదు ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ దాఖలు చేసిన 2వ ఛార్జ్ షీట్లో రాఘవ్ చెద్దా పేరు కూడా ఉంది. 2023లో ఢిల్లీ సర్వీసెస్ బిల్లు విషయంలో ఆ బిల్లుని సెలెక్టివ్ కమిటీకి పంపించినప్పుడు ఆ సెలెక్టివ్ కమిటీలో కొద్దిమంది ఎంపీల పేర్లు వాళ్ళ అనుమతి లేకుండానే ఆ పేర్లని సెలెక్టివ్ కమిటీలో చేర్చిండు. ఈ విషయం మీద ఆయన్ని రాజ్యసభ దీర్ఘకాలికంగా సస్పెండ్ చేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళిండు. సుప్రీంకోర్టు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్కి బేషరతుగా క్షమాపణ చెప్పమని చెప్పింది. దాంతో క్షమాపణ చెప్పిండు. దాంతో ఆ సస్పెన్షన్ ఎత్తివేసిర్రు. తిరిగి రాజ్యసభలో ప్రవేశం పొందిండు. ఇట్లా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ప్రతి దశలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపోవటంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తూ వచ్చిండు. ఇట్లాంటి రాఘవ్ చెద్దాని ఎందుకు అన్ఎక్స్పెక్టెడ్గా ఆమ్ ఆద్మీ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి తొలగించింది? రాఘవ్ చెద్దా ప్లేస్లో అశోక్ మిత్తల్ అనే మరొక ఎంపీని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా నియమించింది. ఈ అశోక్ మిత్తల్ ఎవరంటే పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఈయన కూడా చాలా కింది స్థాయి నుంచి, ఒక సాధారణ ప్రొఫెసర్ స్థాయి నుంచి దశల వారీగా ఎదిగి ఒక యూనివర్సిటీ వ్యవస్థాపకుడిగా మారిండు. ఇతన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తమ పార్టీ తరఫున పంజాబ్ నుంచి రాజ్యసభకి నామినేట్ చేసింది. సో అటు రాఘవ్ చెద్దా కానీ ఇటు అశోక్ మిత్తల్ కానీ ఇద్దరు చాలా కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థానానికి చేరుకున్నారు.
ఇప్పుడు ఈ రాఘవ్ చెద్దా స్థానంలో అశోక్ మిత్తల్ని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ని చేయడమే కాకుండా అసలు రాఘవ్ చెద్దాకి మైక్ ఇవ్వద్దు అని చెప్పి ఏకంగా రాజ్యసభ చైర్మన్కి లేఖ రాసింది ఆమ్ ఆద్మీ పార్టీ. రీసెంట్గా జరిగిన ఒక సర్వేలో ప్రధానమంత్రి రేసులో రాఘవ్ చెద్దా పేరు వచ్చింది. అంతేకాదు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ గ్రాఫ్ రోజు రోజుకి తగ్గిపోతుంది. ఒక లీడరు తన జూనియర్ని లేదంటే తనకంటే కింది స్థాయి నాయకుడిని ప్రోత్సహించినంత కాలం బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ జూనియర్ తన స్థాయిని దాటి పైకి ఎదిగిండు అనుకో, అప్పుడు ఆ జూనియర్ ఎదుగుదల ఈ సీనియర్కి ఒక గాయంలా తగులుతుంది. ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేస్తుంది, ఒక భయం మొదలవుతుంది. నన్ను దాటేసి నాకంటే ముందుకు ఎక్కడైనా వెళ్ళిపోతాడేమో అనే భయం. ఇప్పుడు ఆ భయంతో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి రాఘవ్ చెద్దాను తొలగించిండు అని చెప్పి చాలామంది కథనాలు రాస్తున్నారు. అంటే తనకంటే గొప్పగా ఎదుగుతున్న రాఘవ్ చెద్దాని తొక్కేయడానికే కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నాడు అనేది ఆ కథనాల ఉద్దేశం. అయితే ఇది పూర్తిగా నిజమేనా అంటే కొంతవరకు ఇది నిజమై ఉండొచ్చు. కాకపోతే రాఘవ్ చెద్దానే కొన్నేళ్ల నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటుండు. ఇది బహిరంగ రహస్యమే. రాఘవ్ చెద్దా బీజేపీలోకి వెళ్ళడానికి కూడా సిద్ధమవుతున్నట్లు వార్తలు కూడా వచ్చినాయి. అంతేకాదు ఢిల్లీ మద్యం కుంభకోణం విషయంలో కేజ్రీవాల్ జైలు నుంచి రిలీజ్ అయినప్పుడు కానీ, మనీష్ సిసోడియా జైలు నుంచి రిలీజ్ అయినప్పుడు కానీ, రీసెంట్గా ఢిల్లీ మద్యం కుంభకోణం అనేదే ఒక ఫాల్స్ కేసు అని చెప్పి ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ కోర్టు తీర్పునిచ్చినప్పుడు కూడా కనీసం దాని మీద ఎట్లాంటి ప్రకటన చేయలేదు. రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ స్థాయిలో ఉండి పార్టీ తరపున పార్టీకి సంబంధించి ఒక కీలకమైన జడ్జిమెంట్ వచ్చినప్పుడు దాని మీద కనీసం స్పందించకపోవడం, అంతేకాదు ఒక సంవత్సర కాలం నుంచే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు. అంటే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి తీసేసి ఆ ప్లేస్లో వేరే వాళ్ళని నియమిస్తున్నట్టు పార్టీ నిర్ణయం తీసుకుంది అనే వాదనలు కూడా ఉన్నాయి. సరే, ఏది ఏమైనా రాఘవ్ చెద్దా అనే వ్యక్తిని ఆమ్ ఆద్మీ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి తీసేసింది. అయితే ఇందులో కూడా నిజంగా ఏ వ్యక్తి అయినా ఎంత గొప్పగా మాట్లాడినా అసలు ఆ పార్టీతో సంబంధం లేనప్పుడు ఆ పార్టీ ఇచ్చిన ఒక అవకాశాన్ని ఉపయోగించుకొని నువ్వు రాజ్యసభ వేదికగా ప్రజా సమస్యల మీద ప్రశ్నిస్తున్నప్పుడు ఒక సాధారణ ఎంపీకి అంత టైం దొరకదు కదా. నీకు అంత టైం దొరికిందంటే దానికి కారణం ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి. అట్లాంటి పదవిని ఉపయోగించుకునే నువ్వు రాజ్యసభలో ప్రశ్నిస్తున్నావు. ఏ అవకాశాన్ని అయితే ఉపయోగించుకొని రాజ్యసభలో ప్రశ్నిస్తున్నావో ఆ అవకాశం ఇచ్చిన పార్టీ కార్యకలాపాలకి ఏడాది నుంచి దూరంగా ఉంటే ఒక వ్యక్తి లేదా ఒక ఎంపీ లేదా ఒక ఎమ్మెల్యే ఎవరైనా సరే ఎంత బాగా ప్రశ్నిస్తున్నా, ఎంత బాగా ప్రజా సమస్యల మీద పోరాడుతున్నా అతను ఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ ఆ పార్టీతో సంబంధం లేనట్టు ప్రవర్తిస్తుంటే ఆ వ్యక్తి అవసరం ఆ పార్టీకి ఇంకేముంది. ఇప్పుడు రాఘవ్ చెద్దా విషయంలో జరిగింది కూడా అదే. అద్భుతంగా ప్రశ్నిస్తున్నాడు ప్రజా సమస్యల మీద, కానీ ఆయనకు ఆ ప్రశ్నించే అవకాశం ఎందుకు వచ్చింది అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఇవ్వడం వల్ల వచ్చింది. కానీ అట్లాంటి ఆమ్ ఆద్మీ పార్టీకే అతను దూరంగా జరుగుతున్నాడు. ఇప్పుడు అతను ఆ పదవి నుంచి దిగిపోవడానికి కారణం కూడా అదే. అంతే తప్ప ఏదో కేజ్రీవాల్ ఈయన తొక్కేస్తుండనో తనకంటే ఎక్కువగా ఎదిగిపోతుండనే ఉద్దేశంతో ఉన్నాడనో అదే ఓకే ఉంటే ఉండొచ్చు, అట్లాంటి కారణాలు కూడా ఉంటే ఉండొచ్చు. కానీ ప్రధానమైన కారణం మాత్రం ఇదే. ఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ నువ్వు చేసే పనుల క్రెడిట్ ఏది ఆ పార్టీకి ఇవ్వకుంటే ఆ పార్టీ ఎంతకాలం భరిస్తుంది ఎవరినైనా. అదే ఇప్పుడు రాఘవ్ చెద్దా విషయంలో జరిగింది. ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.